పందుల్ని కూడా ఫోటోలు తీసుకోవాల్సి వస్తుంది. ఓ రెప్లికా ఆఫ్ ప్రెసిడెంట్ హౌస్ అంట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మూవీ థీమ్ పార్క్ అయితే వెళ్ళాము. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న రామోజీ ఫిల్మ్ సిటీ లాగా అనమాట. సౌత్ కొరియా ప్రెసిడెంట్ హౌస్ కూడా ఉంటుంది. హౌస్ అంటే ఒరిజినల్ హౌస్ కాదండి, రెప్లికా హౌస్. సో ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏ బస్ వాళ్ళు ఆడ బస్సేనా? టైట్ చేస్తావా ఇట్లా? ఇది మొత్తం షూటింగ్ స్పాట్ కదా, అందులో ఇది రైల్వే స్టేషన్ అనమాట. కింద ట్రాక్ కూడా వేసింది, అలాగే పైన మెట్రో దానికి కూడా ట్రాక్ అయితే వేశారు. ఇవన్నీ ఇళ్లే భలే కట్టేశారు, భలేగున్నాయని అనుకున్నాను. కానీ తీరా చూస్తే అవి టాయిలెట్ ఒకటే కాదు, ఆ బార్ నుంచి ఈ బార్ దాకా ఉన్నాయి. ఇదంతా ఓపిక్గా తిరిగి తిరిగి చూడటానికి బోల్డ్ టైం అయితే పట్టేస్తుంది. కానీ ఆ రోజు మాకు 2 hours అయితే టైం ఇచ్చారు. 1 hour ఏమో మొత్తం వాళ్లే తిప్పి మనకి గైడ్ చేసి ప్రతిదీ ఇది అని చెప్తారు. ఇంకా మిగిలిన 1 hour ఏమో మనమంతా ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఫొటోస్ తీసుకోవటం, వీడియోలు తీసుకోవడం, అట్లా మన ఓన్గా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి చూడటం అలా చేయొచ్చు. దానికి 1 hour అయితే టైం ఇచ్చారు. సో టోటల్ 2 hours ఇచ్చారన్నమాట. కింద చూసుకోరా శామ్, కింద చూడు. ఇదేమో కొలనంట, మొత్తం అందులో మురికి నీళ్ళే ఉన్నాయి, మామూలు నీళ్ళు అయితే లేవు. ప్రస్తుతానికైతే ఇక్కడ యాక్చువల్గా ఇది షూటింగ్ స్పాట్ కదా. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే షూటింగ్ ఏమీ జరగట్లేదు. ఈ సీజన్ కాదంట, సమ్మర్లో బాగా షూటింగ్స్ జరుగుతాయని అయితే చెప్పారు. అంటే ఏప్రిల్ నుంచి కొంచెం ఒక సెప్టెంబర్ వరకు అట్లా బాగా జరుగుతాయని చెప్పారు. మేబీ అంతే. దా ఫుల్ లేదు పిల్ల, పాపా దా. ఇప్పుడు మోనో రైల్ అయితే ఎక్కబోతున్నాము. ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ప్రెసిడెంట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. కూర్చోండి పిల్లలు. మోనోరైల్ మీద వెళ్తుంటే భలే బాగా కనిపించాయి అన్నీను. కాకపోతే ఇది చాలా స్లోగా వెళ్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అయితే 10 minutes కూడా టైం పట్టలేదు. మొత్తానికైతే మన సౌత్ కొరియా ప్రెసిడెంట్ గారి ఇంటికైతే వచ్చేసాము. అదే అండి సెట్టింగుల్లో ఇల్లు. లోపలికి మాత్రం షూస్ తోటైతే వెళ్ళనివ్వరు. ఇక్కడ సెపరేట్గా చెప్పులు ఉన్నాయి. పక్కన మన షూ ఒక ర్యాక్లో పెట్టేసి చెప్పులన్నీ ఇంకొక ర్యాక్లో ఉంటాయి. ఆ చెప్పులు వేసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. రెప్లికా ఆఫ్ ప్రెసిడెంట్ కొరియన్ ప్రెసిడెంట్ హౌస్. ఓ షూటింగ్ వాడుకోవడానికి అలా ఉందో అలా తయారు చేశారు. రెప్లికా. రెప్లికా ఆఫ్ సోల్లో ప్రెసిడెంట్ హౌస్ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఎలా ఉంది? అస్టీ అలా పెట్టినట్టున్నారు. ప్రెసిడెంట్ మీటింగ్ హాల్ ఎలా ఉంటుందంట. ఇది ప్రెసిడెంట్ మీటింగ్ హాల్. యాజ్ ఇట్ ఈజ్ సోల్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. లోపలికి రాగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే ఆ సీట్లో కూర్చొని ఎన్ని ఫొటోస్ దిగారు. ఇగో మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు ఇక్కడ.
Go to the president's chair. నువ్వు ప్రెసిడెంట్ మేబీ పేపర్ తీసుకోలేదు ఒకటి రాయడం What is this? What is Hey! ఇదంతా భలే సెట్ చేశారు. మొత్తం ప్లెయిన్ క్లాత్స్, అవి ప్రొజెక్టర్ కలర్స్ ఉంటాయి కదా ప్రొజెక్ట్ చేసినప్పుడు, అవి అక్కడ పడుతున్నాయి అనమాట. మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు చాలా బాగా కనిపిస్తాయి. భలే బాగుంది అదైతే. ఇక్కడ ఒక్కొక్క స్క్రీన్లో కనిపిస్తున్నది కూడా మన ఇమేజే, కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా కనపడుతుంది. ఇదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్, అందులో అయితే ఇంకా క్లియర్గా కనపడుతుంది. అందులో చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. అసలు బొట్టులే ఇక్కడ వాల్కి పెట్టిన ఇమేజెస్ అయితే భలే అనిపించాయి చూడగానే. చాలా చిన్న మూమెంట్ ఉంది, అది దగ్గర నుంచి వెళ్ళి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియట్లేదు. కొన్ని ఏమో కళ్ళార్పుతున్నట్టు, కొన్ని మాట్లాడుతున్నట్టు, కొన్ని చిన్న మూమెంట్ అన్నమాట, తల ఊపుతున్నట్టు అలా ఉన్నాయి. ఇదైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూడడమేమో కానీ పిల్లలకైతే భలే సరదాగా ఉంది. అలా కదులుతూ ఉన్న వాటిని చూస్తూ వాటితోటి భలే సరదా చేశారు. భలే నుంచున్నావురా పాప. ఇప్పటి వరకు చూసిందంతా గ్రౌండ్ ఫ్లోర్లో కదా, సో ఇప్పుడు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి. ముందు అచ్చంగా ఇద్దరు మనుషులు నుంచున్నట్టే ఉంది. ప్రెస్ రూమ్ అంటే ఇదైతే ప్రెస్ రూమ్. ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చిన గ్రూప్ అంతా అక్కడ నుంచోవడం, ఫోటోలు తీసుకోవటం. దాంతోపాటు ఇదిగో మా ఇద్దరు బుడుగులతో సహా ఎన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ప్రెస్ రూమ్ అంటే వెళ్తావేమో అని చూసా. మాట్లాడేది ఒకటి. ఓ ఇలాగా ఓల్డెన్ టైమ్స్ లో పొద్దునంతా మంచులో ఉండొచ్చాము. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది, బాగుందిలే అని అనుకున్నాము. కానీ తీరా లోపల నుంచి బయటికి రాగానే సన్నగా మంచు పడటం అయితే మొదలైపోయింది. సన్నటి మంచు, చల్లటి గాలి, ఫ్రీజ్ అయిపోయేటట్టుగా ఉన్నామన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు వచ్చేసాం, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం చాలాసేపు నడిచాము. ఇవన్నీ చూసుకుంటూ, పిల్లలతోటి ఆడుకుంటూ, పిల్లలు ఏమైనా ఆడుకోవాలంటే వాళ్ళు ఆడుకుంటూ ఎంతసేపు ఉన్నామో, దగ్గర 1 అవర్ పైనే ఉన్నాము. ఇక్కడి నుంచి ఆ కిందకి చూస్తే ర్యాబిట్స్ కనిపిస్తున్నాయి అనమాట. నేనేంటి ర్యాబిట్స్ అంటే నిజంగా ర్యాబిట్స్ ఉన్నాయేమో అని అనుకున్నాను. తీరా అవి చూస్తే అక్కడికి వెళ్తే బొమ్మలు అనమాట. ఆ బొమ్మల పక్కన అదిగో ఎలా నుంచని పోజులు పెట్టి ఫొటోస్ అయితే దిగారు ఇద్దరును. ఇక్కడ ఏనుగుది పెద్ద జారుడు బల్ల ఉంది కదా, ఏనుగు తొండల్లో నుంచి బయటకు వస్తాము లోపల నుంచి వెళ్ళి. నేనెక్కుతా అని చెప్పి ట్రై చేశాను. అది దాంట్లో నుంచి బయటకు వచ్చేసరికి నా తల ప్రాణం అయితే తోకొచ్చింది. మధ్యలో ఇరుక్కుపోయినారా? స్లిప్పర్ అయ్యేది
సైడ్ చిచ్చి ఆడితో వస్తాడు చూడండి వెనకాల నుంచి I want to go again. ఇంకొకసారి ఏనుగు తొడను చెప్తాను నీ సంగతి చెప్తా వామ్మో పిచ్చి కామెడీ ఇక్కడ మాత్రం లోపల నుంచి బయటకు అస్సలు రాలేకపోయామన్నమాట డేకుంటా బయటకైతే రావాల్సి వచ్చింది అందులో నుంచి రావాలంటే మంచిగా కింద వాటర్ ఫ్లో ఉండాలి లేదంటే అస్సలు రాలేము అదిగో ఇందులో అదిగో ఇప్పుడు చూసుకో డైరెక్ట్గా కనపడిందా పందుల్ని కూడా ఫోటోలు తీసుకోవాల్సి వస్తుంది ఏంటో అవి జస్ట్ పంది బొమ్మలే అరే ఎల్లరా ఊరికినే యాక్చువల్గా అవి ఒరిజినల్ పందులు అనుకుంటుంది మా సంస్కృతి అరే అవి ఒరిజినల్ కాదురా బొమ్మలేరా ఎల్లరా అంటే దాని దగ్గర కూడా ఎంత భయపడిపోయిందో దీంట్లో ఇక్కడ మేము చూసిన పెద్ద హౌస్ ఇది కాకపోతే లోపలికైతే ఏమీ వెళ్ళి చూడనివ్వలేదు కూడా మాకేం చెప్పలేదు లోపలికి వెళ్ళి చూడొచ్చని అండ్ ఎదురుగా వచ్చేసి పెద్దది డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది మూవీస్ అవి షూటింగ్ జరిగేటప్పుడు అవన్నీ బాగు చేసి తీస్తారనుకుంటా ఈ సెట్టింగ్ కూడా భలే ఉంది ఇవన్నీ సెట్ చేసి షూటింగ్లో మొత్తం అన్నీ ఎలా కలుపుతారో కదా టైం అయితే అప్పటికి ఎగ్జాక్ట్గా 5 o'clock అవుతుంది ఇంకా బయటికి రాగానే ఏమైనా తిందామని చెప్పి స్నాక్స్ లాగా తీసుకున్నాము ఇందాక కాస్త ఎండగా కొంచెం మంచు పడుతూ ఉంది కదా ఇంకా ఇప్పుడు ఫుల్గా మంచు పడుతూ ఉంది బుగా అయిపోయింది సడన్గా వర్షం పడుద్దేమో అనుకుంటే మంచి వర్షం అయితే పడింది స్లో చూడు ఎలా పడుతుందో ఈ బస్సేనా గో ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అన్నదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సైనింగ్ ఆఫ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను